మనం మన చుట్టూ ఉన్న చాలా వస్తువులను చూస్తూ ఉంటాం. పాఠశాలకు వెళ్ళే దారిలో ఖచ్చితంగా మీరు కార్లు, బస్సులు, సైకిళ్ళు, జంతువులు, కొన్నిసార్లు పువ్వులు వంటి వస్తువులను చూసే ఉంటారు. అయితే రాత్రిపూట చీకటిగా ఉన్నప్పుడు ఈ వస్తువులు మీరు చూడగలరా? అంటే చీకటి గదిలో ఏమైనా వస్తువులు ఉన్నాయనుకోండి, మీరు చూడగలరా? అయితే ఒక కొవ్వొత్తి కానీ టార్చ్ కానీ పట్టుకుని వెళ్తే చూడొచ్చు. కాంతి లేకుండా వస్తువులను మనం చూడాలి. అంటే వస్తువులను చూడడానికి ఖచ్చితంగా మనకి కాంతి సహాయపడుతుంది. టార్చ్ బల్బు అనేది స్వయంగా కాంతినిచ్చే ఒక వస్తువు. స్వయంగా కాంతినిచ్చే మరొక వస్తువు ఏదంటే సూర్యుడు. దాని కాంతి వలన వస్తువులు చూడగలుగుతున్నాం. ఈ తమ సొంత కాంతిని విడుదల చేసే సూర్యుని వంటి వస్తువులను ప్రకాశవంతమైన వస్తువులు అంటారు. కుర్చీ, పెయింటింగ్, షూ వంటి వస్తువుల సంగతి ఏంటి? ప్రకాశవంతమైన వస్తువు నుండి వచ్చే కాంతి వీటిపై పడి మన కంటిపై పడినప్పుడు మనం వాటిని చూస్తాం. అయితే ఇందులో పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక అనే వస్తువులు ఉన్నాయి. వీటి గురించి మనం ఒక ప్రయోగం చేద్దాం. మనం ఏ వస్తువు ద్వారా అయితే మనం చూడగలమో దానిని పారదర్శక వస్తువు అంటారు. మనం ఏ వస్తువు ద్వారా చూడలేమో దాన్ని అపారదర్శక వస్తువు అంటారు. మనం ఏదైనా ఒక వస్తువు ద్వారా స్పష్టంగా చూడలేకుండా ఉంటే, అంటే చూడగలము కానీ అంత స్పష్టంగా ఉండదు, దాన్ని పాక్షిక పారదర్శక వస్తువులు అంటారు. అది దీనికి ఒక ప్రయోగం ఉంది. మీ చుట్టూ గమనించి వీలైన వస్తువులు సేకరించండి. రబ్బరు, ప్లాస్టిక్, స్కేలు, పెన్ను, పెన్సిల్, నోట్ పుస్తకం, కాగితం, ట్రేసింగ్, గుడ్డ ముక్క వస్తువుల ద్వారా ఉన్న ఏదో ఒక ఉదాహరణ చూడడానికి ప్రయత్నించండి. అయితే ఈ వస్తువుల్లో దేనిగుండానైనా సుదూర వస్తువు నుండి కాంతి మీ కంటి వరకు ప్రయాణించిందా? మనం ఇవ్వబడ్డ వస్తువుల పదార్థం పారదర్శకం, అపారదర్శకం, పాక్షిక పారదర్శకం అనేది దాని గుండా కాంతిని పూర్తిగా పాక్షికంగా లేదా అసలు అనుమతిస్తుందా లేదా అనే దానిపై ఆధారపడడం చూస్తాం. ఇప్పుడు అది మీరు పట్టికలో చెప్పచ్చు. పెన్సిల్, రబ్బరు, రాసుకున్న కాగితం అంటే వస్తువు ద్వారా చూడడం సాధ్యపడదు అనడానికి మనం అందులో చూసి అది అవునా కాదని చెప్పి ఒక పట్టికలో రాయాలి. అయితే ఇప్పుడు అపారదర్శక వస్తువులు ఒక్కొక్కటిగా సూర్యకాంతిలో భూమి కొంచెం ఎత్తులో పట్టుకొని ఉన్నాం అనుకోండి. అప్పుడు నేలపైన మనం ఏం చూస్తాం? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఎదురుగా మనం ఒక అపారదర్శక వస్తువుని పట్టుకున్నాం. అంటే దాని నుండి మనం కాంతిని చూడలేం. అలాంటి వస్తువు పట్టుకొని చూసినప్పుడు అప్పుడు నేలపైన ఏం కనబడుతుంది? మనకి నల్లని మచ్చ కనబడుతుంది. ఆ నల్లని మచ్చ కారణం ఏంటి? నేలపై ఒక కాగితాన్ని పరిచి అపారదర్శకతను కొంచెం వత్తిలో పెట్టినప్పుడు దాని నేలపై ఉంచిన కాగితం మీద పడేటట్లు పట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు నీడ సరిహద్దు గీయమని ఎవరికైనా చెప్పండి. అదేవిధంగా నూతన వస్తువులకు సంబంధించిన నీడ సరిహద్దును గీయండి. ఇప్పుడు నీడ హద్దులను బట్టి వస్తువులు గుర్తించమని కొంతమంది స్నేహితులను అడగండి. వారు ఎన్ని వస్తువులను గుర్తించారో చెప్పండి. అంటే చీకటి గదిలో లేదా రాత్రి సమయంలో కాంతి లేనప్పుడు ఈ నీడ మీరు చూసారా? ఒక గదిలో కేవలం ఒక కాంతి జనకం తప్ప మరేమీ లేనప్పుడు మీరు నీడను గమనించారా? నీడను చూడడానికి మనకు కాంతి జనకం, అపారదర్శక వస్తువు అవసరం. ఇంకేమైనా కావాలా? చూద్దాం. ఇప్పుడు ఇంకో రుచి చేద్దాం. ఇంకో ప్రాజెక్ట్ మీరు చీకట్లో చేయాలి. సాయంత్రం వేళ కొంతమంది స్నేహితులతో ఆరుబయట మైదానంలోకి వెళ్ళి టార్చి లేదా ఒక పెద్ద కార్డుబోర్డ్ని తీసుకుని వెళ్ళి టార్చిను భూమి మీద దగ్గరగా పట్టుకుని దాని కాంతి సూర్యుడి మీ స్నేహితుడి మీద పడేటట్లు, ముఖం మీద పడేటట్లు ప్రకాశం చేస్తే అపారదర్శక వస్తువుపై పడే కాంతి జనకం మీ దగ్గర ఉంది. మీ స్నేహితుడు వెనుక చెట్లు, భవనం లేదా మరైన ఇతర వస్తువులు లేకపోతే మీ స్నేహితుడు తల యొక్క నీడ మీరు చూడగలుగుతారా? దీని అర్థం నీడ లేదని కాదు, ఎంతైనా టార్చ్ నుండి వచ్చే కాంతి అతని శరీరం గుండా అవతల వైపుకి వెళ్ళలేదు.
ఇప్పుడు మీ స్నేహితుడి మీద కార్డ్బోర్డ్ షీట్ని పట్టుకోమని మరో స్నేహితుడు చెప్పారనుకోండి, అప్పుడు నీడ ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే నీడను తెరపై మాత్రమే చూడవచ్చు. నేల, గది గోడలు, భవనం లేదా ఇతర ఉపరితలాలు మీరు రోజువారీ జీవితంలో చూసే నీడలను తెరగా పనిచేస్తాయి. నీడలు వస్తువుల ఆకారంగా గురించిన సమయాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు నీడలు వస్తువు యొక్క ఆకారం గురించి మనం తప్పుదో కూడా పట్టించవచ్చు. మన చేతులతో స్పష్టంగా కొన్ని నీడలను వివిధ జంతువుల నీడలు అని నమ్మేటట్లు కూడా ఉంటాయి. అది మనం చేయొచ్చు. అయితే ఎండగా ఉన్న రోజున పాఠశాల మైదానంలో ఒక కుర్చీని ఉంచండి. కుర్చీ పైన నీడని మీరు గమనించండి. నీడ కుర్చీ ఆకారం యొక్క ఖచ్చితమైన చిత్రాన్ని ఇస్తుందా ఇవ్వదా? అయితే దాన్ని ఏమైనా కొంచెం తిప్పినట్లయితే నీడ యొక్క ఆకారం ఎలా ఉంది? ఒక సన్న నోట్బుక్ తీసుకుని దాన్ని నీడను చూడండి. దీర్ఘచతురస్రాకారం పెట్టిని తీసుకుని దాన్ని నీడను చూడండి. ఇవన్నీ ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నట్లు అనిపించిందా? వివిధ రంగులు పువ్వులు, ఇతర వస్తువులు తీసుకొని నీడను చూడాలి. ఉదాహరణకు ఎర్ర గులాబీ మరియు పసుపు గులాబీ వస్తువులు రంగులు వేరువేరుగా ఉన్నప్పుడు వాటి నీడలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఒక పొడవైన పెట్టిని తీసుకుని నేలపై దాని నీడను చూడండి. మీరు పెట్టిని కదిలించినప్పుడు నీడ యొక్క పరిమాణం మారడాన్ని మీరు చూడవచ్చు. పెట్టి యొక్క నీడ ఎప్పుడు చిన్నదిగా ఉంది. పెట్టి యొక్క పొడవు భాగం సూర్యుడి వైపు చూపబడినప్పుడా లేదా పొట్టు భాగం సూర్యుడి వైపు చూడబడినప్పుడా? ఒక పొడవైన పెట్టెను ఉపయోగించి సాధారణ కెమెరాను తయారు చేద్దాం. దాన్ని మనం పిన్ హోల్ కెమెరా అంటాం. కెమెరా తయారు చేయడానికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటి? 2 అట్టపెట్టెలు తీసుకోండి. వాటి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా ఒకటి మరొక దానిలో జారేటట్టు ఉండేటట్లు తీసుకోండి. ప్రతి పెట్టె యొక్క ఒక వైపును కత్తిరించండి. పెద్ద పెట్టెకు ఎదురుగా మధ్యలో ఉన్న ఒక చిన్న రంధ్రం తీయండి. చిన్న పెట్టె మధ్య నుండి 5-6 సెంటీమీటర్ల భుజంతో ఒక చతురస్రం కత్తిరించండి. పెట్టెలోని చతురస్రాకార రంధ్రాన్ని ట్రేసింగ్ పేపర్ మూసేయండి. చిన్న రంధ్రం గల పెద్ద పెట్టెలోనికి చిన్న పెట్టెను ట్రేసింగ్ కాగితం లోపల వైపు ఉండేటట్లు లోపలికి జారేటట్లు పెట్టండి. ఇప్పుడు మీ పిన్ హోల్ కెమెరా రెడీ అయింది. మీ పిన్ హోల్ కెమెరాను పట్టుకొని చిన్న పెట్టె యొక్క తెరచిన వైపు నుండి చూడండి. మీ తల నుండి మరియు పిన్ హోల్ కెమెరాను కప్పి ఉంచడానికి ఒక నల్ల గుడ్డ మొక్కను ఉంచండి. ఇప్పుడు పిన్ హోల్ కెమెరా ద్వారా చెట్టు లేదా భవనం వంటి సుదూర వస్తువులు చూడడానికి ప్రయత్నించండి. మీ పిన్ హోల్ కెమెరా ద్వారా మీరు చూడాలనుకునే వస్తువులు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో ఉన్నాయని నిర్ధారించు. మరొక చివర అతికించిన ట్రేస్ పేపర్పై మీరు చిత్రాన్ని చూసే వరకు చిన్న పెట్టి ముందుకు వెనక్కి కదిలించండి. ఈ పిన్ హోల్ చిత్రాలు వాటి నీడల కంటే భిన్నంగా ఉన్నాయా? ప్రకాశవంతమైన సూర్యకాంతిలో రోడ్డుపై కదులుతున్న వాహనాలు మరియు వ్యక్తులను మీ పిన్ హోల్ కెమెరా ద్వారా చూసినప్పుడు కెమెరాలో కనిపించే చిత్రాలు అవతల వైపు ఉన్న వస్తువులు రంగులు చూపిస్తాయా? చిత్రాలు నిటారుగా ఉన్నాయా లేదా తలకిందుగా ఉన్నాయా? గమనించండి. ఇప్పుడు మనం పిన్ హోల్ కెమెరాలో సూర్యుని చూద్దాం. దీనికోసం మనకు కొంచెం భిన్నమైన అమరిక అవసరం. మధ్యలో ఒక చిన్న పిన్ హోల్ ఉన్న పెద్ద అట్ట ఉంటే చాలు. అట్టను సూర్యుడి వైపు పైకి పట్టుకోండి మరియు దాని నీడను స్పష్టమైన ప్రాంతంలో పడనివ్వండి. అట్ట మొక్క నీడ మధ్యలో సూర్యుని యొక్క చిన్న వృత్తాకార ప్రతిబింబాలు మీరు చూసారా? మీ ప్రాంతంలో గ్రహణం కనిపించినప్పుడు సూర్యుని యొక్క ఈ పిన్ హోల్ ప్రతిబింబాలను చూడండి. గ్రహణం సంభవించడానికి ముందు స్పష్టమైన ప్రతిబింబాన్ని పొందడానికి మీ పిన్ హోల్ మరియు తెరను సవరించుకోండి. గ్రహణం ప్రారంభమైనప్పుడు ప్రతిబింబాన్ని చూడండి. గ్రహణం మొదలయ్యాక సూర్యుడి ప్రతిబింబంలో కొంత భాగం క్రమంగా చీకటి మారడాన్ని మీరు గమనించవచ్చు. సూర్యుడి వైపు నేరుగా ఎప్పుడు చూడకూడదు, అది కళ్ళకు మంచిది కాదు. ప్రకృతిలో కూడా పిన్ హోల్ కెమెరా ఉంది. మనం ఎక్కువ ఆకులతో ఉన్న చెట్టు కింద వెళ్ళినప్పుడు దాని కింద సూర్యకాంతి చారలు మనం గమనించవచ్చు. ఈ వృత్తాకార ప్రతిబింబాలు వాస్తవానికి సూర్యుని పిన్ హోల్ ప్రతిబింబాలు. ఆకుల మధ్య ఖాళీలు పిన్ హోల్స్ వల్ల పనిచేస్తాయి. ఈ ఖాళీలు వేరువేరు క్రమరహిత ఆకారాల వల్ల ఉన్నప్పటికీ మనం సూర్యుని వృత్తాకార ప్రతిబింబాలు చూడవచ్చు. తదుపరి గ్రహణం సంభవించినప్పుడు ప్రతిబింబాలను గుర్తించడానికి ప్రయత్నం చేయండి. అయితే మనం చూస్తున్న ఈ ఫలితాలన్నీ నీడలు ఏర్పడడం మరియు పిన్ హోల్ ప్రతిబింబాల నిర్మాణం. అయితే కాంతి ఎలా ప్రయాణిస్తే ఇవి ఏర్పడుతున్నాయి, అది మన కారణం.
దీనికోసం ప్రయోజనాలు. ఒక పైపు మొక్క తీసుకోండి, పైపు కొట్టడానికి బల్ల, ఒక గది చివర బల్లపై ఉంచండి కొవ్వొత్తిని వెలిగించి. ఒక పైపు మొక్క పొడవాటి రబ్బర్ గొట్టాన్ని తీసుకుందాం, ఒక కొవ్వొత్తిని వెలిగించి గది చివర ఒక బల్లపై పెడదాం. ఇప్పుడు గది యొక్క మరొక చివరలో నిలబడి పైపు ద్వారా కొవ్వొత్తిని చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? కొవ్వొత్తి కనిపించిందా? మీరు కొవ్వొత్తిని చూస్తున్నప్పుడు పైపును కొద్దిగా వంచామనుకోండి, కొవ్వొత్తి కనిపించిందా? అంటే పైపును మీ కుడి లేదా ఎడమ వైపు తిప్పండి, ఇప్పుడు ఏమైనా కనిపించిందా? అంటే దీని నుండి మీరు ఏమి నిర్ధారిస్తామంటే కాంతి సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తుందని చెప్తాం. అందుకే అపారదర్శక వస్తువులు దానిని అడ్డుకున్నప్పుడు నీడ ఏర్పడు. అయితే ఇప్పుడు మరొకటి చూద్దాం. మనందరం ఇంట్లో దర్పణాలు చూస్తాం. దర్పణం అంటే మీకు తెలిసి ఉంది అర్థం. ఈ దర్పణంలో మనం ముఖం చూసుకున్నాం అనుకోండి, అంటే ముఖం ఏమై ఉంటుంది మనకి? అది మన ముఖం యొక్క పరావర్తన రూపం. దర్పణంలో మనం చూసేదేంటి? మన ముఖం యొక్క పరావర్తన రూపం. ముందు ఉన్న ఇతర వస్తువుల పరావర్తనలు కూడా మనం చూస్తాం. అంటే మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వస్తువులు కూడా మనం చూడగలం. అంటే అర్థం ఎదురుగా ఏవైతే ఉన్నాయో అవి మనం చూడగలం. అయితే ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఏంటంటే రాత్రిపూట చీకటి గదిలో మీ స్నేహితుల్లో ఒకరిని గదిలో ఒక మూల దర్పణం పట్టుకుని నిలబడమని చెప్పండి. మీ చేతిలో ఉన్న టార్చ్తో మరొక మూల నిలబడండి. టార్చ్ యొక్క అద్దాన్ని మీ చేతితో తిప్పి ఈ వేలను వాటి మధ్య చిన్న ఖాళీ ఉండేటట్టు, తద్వారా కాంతి పుంజం ప్రసరణ సర్దుపట్టేయండి. గదిలో ఇంకోవైపు కాంతి చీరను మీరు గమనించారా? ఇప్పుడు టార్చ్ యొక్క దిశను గదిలో నిలబడి ఉన్న మరొక స్నేహితుడి మీద పెట్టండి. ఈ చేతిలో టార్చ్తో ఒక మూలలో నిలబడండి. టార్చ్ యొక్క అద్దాన్ని ఈ చేతి వేళ్లతో తిప్పి స్విచ్ ఆన్ చేయండి. మీ వేళ్లను వాటి మధ్య చిన్న ఖాళీ ఉండేటట్లు, తద్వారా కాంతి పుంజం ప్రసరించేటట్లు సర్దుబాటు చేసుకోండి. చేతి వేళ్లను వాటి మధ్య చిన్న ఖాళీ ఉండేటట్లు, దాని ద్వారా కాంతి పుంజం ప్రసరించేటట్లు సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు టార్చ్ లైట్ యొక్క కాంతి పుంజాన్ని మీ స్నేహితుడు పట్టుకొని దర్పణం వైపు పండించామనుకోండి, గదిలో ఇంకోవైపు కాంతి చీరను మీరు గమనించవచ్చు. గదిలో ఇంకోవైపున కాంతి చీరను మనం గుర్తించవచ్చు. అదే టార్చ్ యొక్క దిశను గదిలో నిలబడి ఉన్న వ్యక్తి మరొక వ్యక్తి మీద కాంతి చీర పడేటట్టు సర్దుబాటు చేసామనుకోండి, ఈ కృత్యం ద్వారా దర్పణం దాని వేయబడే కాంతి దిశను మారుస్తుందని తెలుసుకోవచ్చు. కాంతి సరళ రేఖ ప్రయాణిస్తుంది మరియు దర్పణం పడి పరావర్తనం చెందుతుంది అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద థర్మోకోల్ షీట్ తీసుకుందాం, దానిపైన ఒక దువ్వెన పెడదాం, మరొక వైపు దర్పణం పెడదాం. దర్పణం మరియు దువ్వెన మధ్య నల్ల రంగు కాగితాన్ని పెడదాం. దీన్ని సూర్యకాంతిలో ఉంచితే, అంటే లేదంటే ఒక టార్చ్ లైట్ పట్టుకొని దాన్ని అదే దువ్వెన మీద పడేట్టు చేసామనుకోండి, ఏం గమనిస్తాం? దర్పణం గుండా ప్రయాణించే కాంతి పరావర్తనం చెందుతుంది అనే భావన మనకు తెలుస్తుంది.